సో నేను Insta360 ఏం చేసిన అంటే నార్మల్గా నేను చూసిన వీడియోస్లో ఫుల్ లైటింగ్ ఉన్న, అంటే ప్యూర్ మోడ్లో మాట్లాడుతున్నా. సో ఫుల్ లైటింగ్ ఉన్న దగ్గర వెళ్ళేసి ప్యూర్ మోడ్ వీడియోస్ అవి తీసి అప్లోడ్ చేయడం నేను చూసిన, ప్యూర్ వీడియో మోడ్. సో అట్లా కాకుండా లో లైట్లో ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. లో లైట్ ఇన్ ది సెన్స్, ఇగో ఇట్లా స్ట్రీట్ లైట్స్ ఉండి ఆ, ఆ, లేకుంటే అసలే లైట్ లేకుండా ఉన్న దగ్గర ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అనేది చూద్దాం. అట్లనే నేను Insta360కి ఏం చేసిన అంటే ఎయిర్ పాడ్స్ కనెక్ట్ చేసిన. సో అది కూడా చూద్దాం, స్టెబిలిటీ ఎట్లుంది చూద్దాం కెమెరాది. అండ్ యా, నేను ఇంటికి వెళ్ళాక నేను మొత్తం అంటే వితౌట్ ఎడిటింగ్ రా ఫుటేజే పెడతా. రా ఫుటేజ్ ఇన్ ది సెన్స్ మొత్తం ఇంటికి పోయేదాకా అది కాదు, కొంచెం అక్కడ ఇక్కడ కట్ చేసి పెడతా. బట్ మైక్ అదే ఉంటుంది, ఎయిర్ పాడ్స్ది. అండ్ యా, ప్యూర్ వీడియో మోడ్ 8K 30 FPS రికార్డ్ చేస్తున్నా ఇది. సో చూద్దాం. జాగ్రత్త మామ్. क्या हाँ, कर सकते हैं इतना राइट. సో నాట్ షూర్, రన్నింగ్లో అక్కడ నిమిషం ఇది పెట్టుకుంటా. సో డిఫరెన్స్ ఎట్లుందో చూద్దాం. అండ్ నాకు సజెస్ట్ చేయండి. యాక్చువల్గా నేను వైర్లెస్ ఒక మైక్ తీసుకుందాం అనుకున్నా, బట్ అంత బడ్జెట్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. సో మేబీ వీలైతే నా రైడ్ నేను చెప్పినా కదా సెప్టెంబర్లో, ఆ రైడ్ స్టార్ట్ అయ్యే లోపు తీసుకొని ట్రై చేస్తా. లేదంటే ఏదో ఒక జుగాడ్ చేసి మేనేజ్ చేద్దాం అందాక, కొంచెం పైసలు జమ చేసుకొని తర్వాత కావాల్సిన. నేను మెల్లిగా నార్మల్గా ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ నేను తీసుకుంది GoPro 13. ఓకే, తర్వాత నేను ఇది తీసుకున్నా Insta360 X5 తీసుకున్నా. అండ్ మెల్లిమెల్లిగా మైక్స్ తెప్పించుకున్నా. GoPro అడాప్టర్ ఒకటి తీసుకోవాలా. సో దీనికి ఏదైనా బ్లూటూత్ మైక్ బెస్ట్ అని అంటున్నారు. సో బ్లూటూత్ మైక్ తీసుకోవాలా. అందాక నేను నా ఎయిర్పాడ్స్ని గట్టిగా వాడతా, బ్లూటూత్ అటు GoProకి కనెక్ట్ చేస్తా అండ్ దీనికి కనెక్ట్ చేస్తా. అట్లా కనెక్ట్ చేసి చూద్దాం. ఒకవేళ ఆడియో క్వాలిటీ మంచిగా ఉందంటే మోస్ట్లీ దీంతోనే నడిపించేస్తా మొత్తం ట్రిప్ మొత్తం. ఎందుకంటే అంత పైసలు పెట్టే అంత ప్రస్తుతానికి అయితే లేదు. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. వాడేదో మాట్లాడుతుండు, నా సోలలో హెడ్ ఫోన్స్ ఉన్నాయి, హెల్మెట్ పెట్టుకొని ఉన్నా. వాడు కూడా హెల్మెట్ పెట్టుకుంటాడు యాక్చువల్గా. ఇవాళ సారు నెత్తికి నూనె పెట్టుకొని వచ్చిందంట. సో అందుకే హెల్మెట్ తెచ్చుకోలే. నార్మల్గా అయితే మేము హెల్మెట్ లేకుండా రైడ్ చేయడం ప్రిఫర్ చేయం. అండ్ నేను సజెస్ట్ చేసేది కూడా అదే, హెల్మెట్ లేకుండా ప్లీజ్ డోంట్ డ్రైవ్. क्या बोलते हैं आप? संडे संडे बोला ना, अभी ये वीकेंड से शुरू. हाँ, निकल जाएंगे जिधर बोले उधर. ऑडियो का क्वालिटी कैसा आ रहा है नहीं मालूम, घर जाके देखे तो मालूम होता. करा. సో నేను 22లా, దానికంటే ముందు నా దగ్గర ఎన్ఎస్ ఉండేది ఈ అడ్వెంచర్ కంటే ముందు. సో అది నడిపి ఒక 4 years నడిపిన, 18లో తీసుకున్నా. అది 4 years నడిపిన మంచిగా. తర్వాత ఏమైంది, కొంచెం బ్యాక్ పెయిన్ రావడం స్టార్ట్ అయింది బాగా. అంటే డైలీ ఆఫీస్కి రావడం పోవడం. నేను ఒక టైంలో అయితే మరీ ల్యాంకో హిల్స్ దాకా పోయేసి వస్తుండే. ఫ్రమ్ మై ప్లేస్ ఇట్ ఈస్ అరౌండ్ 45 kilometers వన్ వే. సో వన్ వే 45 అంటే ఇక ఆల్మోస్ట్ అప్ అండ్ డౌన్ వచ్చేసి
నాకు 90 to 100 కిలోమీటర్స్ మధ్యలో పడుతుండే. సో చాలా స్ట్రెస్ అయిపోయింది బాడీకి దానివల్ల. అప్పుడు ఏం చేసిన అంటే ఇక చేంజ్ చేసే టైం వచ్చింది అని చెప్పేసి అది దియలే, ఎన్ఎస్ ఉంది ఇంకా కూడా, కానీ అట్లా మూలకు పడింది. సో అది ఇది ఎందుకో నేను ఇది తీసుకునేటప్పుడు నా మైండ్లో 2 ఆప్షన్స్ ఉండే. వన్ ఇస్ బిఎండబ్ల్యూ GS310 అండ్ ఇది. అండ్ నేను అందరినీ కొంచెం అంటే ఎక్స్పర్ట్స్ని అనొచ్చు, అండ్ రైడ్ బాగా చేసిన వాళ్ళని కానీ కొంచెం మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని బైక్స్ మీద నేను కనుక్కున్నా బిఎండబ్ల్యూ ఇదా అని. సో నాకు చాలా మంది ఇదే అని చెప్పిండ్రు, అడ్వెంచర్ 390 అని. ఎందుకంటే బిఎండబ్ల్యూ అది దాని క్లాస్లో అది బెస్ట్ బైక్. కాకపోతే ఏంటంటే మనకు సర్వీస్ సెంటర్స్ ఇక్కడ దగ్గరలో ఉండవు ఒకటి. అది పక్కన పెడితే ఏదైనా చిన్న స్పేర్ పోయినా కూడా దానికోసం మళ్ళీ బండిని షోరూంలో వారం వారం పెట్టాలి. అది మనతోటి కాదు, ప్రాక్టికల్ అనిపించలే నాకు. ఇది కొంచెం ఎక్కువనే పడ్డది, కాస్ట్లీగా పడ్డది బిఎండబ్ల్యూ కంటే. బట్ స్టిల్ నేను ఎప్పుడైనా సర్వీసింగ్కి పోయినా, ఏమైనా పార్ట్స్ పోయినాయి అని పోయినా కూడా నాకు చాలా రీజనబుల్ ప్రైస్లో ఇవన్నీ చేంజ్ అయిపోతాయి కేటీఎంలో. బిఎండబ్ల్యూలో నాకు తెలిసి అట్లా ఉండేది కాదు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో అదనమాట నేను. సో అది స్టోరీ. నేను ఈ బండి కంఫర్ట్ కోసం తీసుకున్నా, ప్రాక్టికాలిటీ అండ్ జల్దీ స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ అండ్ ఫీచర్స్ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ GS310. తీసుకొని నేను 3 years అయింది. నేను ఇంతవరకు రిగ్రెట్ ఫీల్ కాలే. ఎప్పుడు కూడా అరే ఎందుకు తీసుకున్నారో వేస్ట్గా బండి అన్న రిగ్రెట్ నాకు రాలేదు, ఆనెస్ట్లీ చెప్తున్నా. అండ్ ఇంకోటి క్వాలిటీ వైజ్ చెప్పండి ఎట్లా వస్తుంది ఏంది సంగతి అనేది. పెద్ద మనిషి ఆగరా నాయన. చెప్పినా కదా, ప్యూర్ వీడియోలో నడిపిస్తున్నా, ఐ మీన్ ప్యూర్ వీడియోలో రికార్డ్ చేస్తున్నా. సో క్వాలిటీ ఎట్లుంది అనేది మీరు చెప్పండి. అండ్ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నేను ఇప్పటికే ఎండ్ చేస్తలే, వీడియో ఇంకా ఉంది. బట్ స్టిల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో కమెంట్ చేయండి. కమెంట్స్ ఆర్ వెల్కమ్. ఉడారే గాడి, చలో ఉడా ఉడా. వాడు బండి లేపుతాడంట, చూద్దాం. బండి లేపుతాడు ఎందుకు, ఆ స్పీడ్ బ్రేకర్ల మీదకి వెళ్ళి లేపుతాడు అంతే. వీఆర్ నాట్ సపరీస్ బ్రో, వీఆర్ రెస్పాన్సిబుల్ పీపుల్. అట్లా ఆగి ఇట్లా కొట్టాలి. మెల్లగా. मेरा ये नीचे हो जाएगा थोड़ा, इसलिए मैं हल्लो आ रहा हूँ. क्या बोलते हैं आप? चल चल ఈజీ చౌరస్తా. వాడు అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతాడు, నేను ఇక్కడ నుంచి ఇట్లా లెఫ్ట్ తీసేసుకుంటా. ఇంటి దగ్గరకు వచ్చేసిన. ఆఫీస్ నుంచి ఇల్లు 20 kilometers అనమాట, ఎగ్జాక్ట్ 20 ఉంటుంది. సో అప్ అండ్ డౌన్ వచ్చేసి నాకు 40 kilometers పడుతుంది. నేను ఉప్పల్లో వర్క్ చేస్తా. రీచ్ అయిపోయినా. సో హోప్ యూ గైస్ విల్ లైక్ మై కంటెంట్. నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, share, subscribe and also comment. Thank you.